పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకివ్వబడును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. హల్లెలూయ. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి దేవునికి స్తుతులను సమర్పించుదామా? హల్లెలూయ. 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 దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి సువిశేషము 7వ అధ్యాయము 7వ వచనంలోని మొదటి మాట, అడుగుడు మీకు ఇవ్వబడును అనే మాటను మనం చదువుకొని ఉన్నాం. ప్రభువుని మనము ఎలా అడగాలి? ప్రభువుని మనము ఎలా అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనేది ఈరోజున మనం ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు సెలవిస్తున్నాయి. మీరు నన్ను అడుగుడి, నేను మీకు ఇచ్చెదను అనే మాట మనకు వినపడుతుంది. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో దానిని ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకు మరొక పేరు యెహోవా ఈరే, సమకూర్చువాడు, ఇచ్చువాడు. కాబట్టి మనం ఎలా అడగాలి అనేది ఈరోజున మనం ధ్యానించుకొని ఈరోజు నుంచి ఆ క్రీస్తు ప్రభువుని మనమందరము కూడా విశ్వాసముతో అడగటానికి, అవసరమైన దానిని మనం అడగటానికి తాపత్రయపడదాం. మనము ఆ ప్రభు వైపునకు మన యొక్క అడుగును ముందుకు వేద్దాం. 3 ముఖ్యమైనటువంటి మాటలను ఈరోజున నేర్చుకుందాం. ప్రభువుని ఎలా అడగాలి, ఎలా అడగకూడదు అని ఒక 3 పద్ధతులను మనం నేర్చుకొని ఆ ప్రభువుకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, దురుద్దేశములతో అడుగకూడదు. మొట్టమొదటిగా మనము ప్రభువుని అడిగేటప్పుడు మనలో ఏముండకూడదంట? దురుద్దేశము ఉండకూడదు. మంచి ఉద్దేశముతో మనం ప్రభువుని అడగాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనలో దురుద్దేశము ఉండి అది మన స్వలాభం కోసము, ఇతరులకు ఉపయోగపడనిదిగా, వారికి ఉన్నది మనకు లేదు కాబట్టి మనకు కూడా కావాలి, స్వార్థం, ఇలాంటి చెడు తలంపులతో, చెడు ఉద్దేశాలతో మనం అడిగితే దేవుడు మనకు అనుగ్రహించడు. కాబట్టి దురుద్దేశాలను మన నుండి దూరం ఉంచాలి, ఆలోచనలను దూరం ఉంచాలి, మన యొక్క తలంపులను దూరంగా ఉంచాలి. చక్కటి ఉదాహరణ మనం చూసినట్లయితే లూకా సువిశేషము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, ఇక్కడ పరిసయ్యుడు సుంకరి వారి యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. దురుద్దేశము ఎలా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా దేవాలయం దగ్గరకు వస్తూ ఉన్నారు. పరిసయ్యుడు మాత్రము దేవాలయం లోపలికి వెళుతూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? ప్రభువా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, వేకోజామున లేస్తాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, దాన ధర్మాలు చేస్తాను, 10వ భాగం ఇస్తాను అని
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడి వరకు కొద్దిగా మంచి ఉద్దేశమే అనుకుందాం. తనకు తాను పొగుడుకుంటూ లేదా తను చేసే కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి ఒప్పచెప్తున్నాడు, ఓకే. కానీ చివరిలో ఒక మాట అంటాడు, ఏమనంటే, అదిగో ఆ సుంకరి లాంటి వాడిని నేను కాను అంటాడు. దురుద్దేశం. ఆయన ఉద్దేశం ఏంది? నేను ఒక్కనే బాగుండాలి, ఆయన బాగకూడదు, ఆయన లాంటి వాడిని నేను కాదు, వాడు సుంకరి, వాడు పాపాత్ముడు, వాడు పనికిరాని వాడు అని ఇండైరెక్ట్గా ఆయన పలుకుతున్నటువంటి మాట. నీ ఉద్దేశము మంచిదైనట్లప్పుడు నీ కార్యాలు కూడా మంచిగా ఉంటాయి. నీ ఉద్దేశము మంచిది కాదన్నప్పుడు నువ్వు ఎంత మొరపెట్టుకున్నా, ఎంత ఆలోచన చేసినా అది మనకు దొరకదు. ఒకవేళ అది మంచి ఉద్దేశము కాకపోయినప్పటికీ, అది నీ సన్నిధికి వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నీతో ఉండదు అనేది ఈరోజున మనం గమనించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున మనందరం కూడా స్వార్థ బుద్ధితో, దురుద్దేశంతో అడిగే వారమే ఉన్నాము. కానీ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైనటువంటి విశ్వాసముతో మనకు ఏది అయితే అవసరమో దానిని మనం అడుగుతున్నామా ఆలోచన చేయాలి. పక్కన వారికి ఏముంటే దానికంటే ఎక్కువగా మనకు ఉండాలి అనే ఉద్దేశాలతో మనం అడుగుతున్నామే. కానీ ప్రభువా, నానాటికి నాకు అనుగ్రహిస్తున్నావు కదా, ఈ అనుగ్రహించే దానిలో నుంచి నేను కొద్దిగా ఇంకొకరికి సహాయం చేసేటటువంటి గుణాన్ని నాకు ఇయ్యయ్యా ఎప్పుడైనా అడిగామా? విశ్వాసంలో బలపడాలని ఎప్పుడైనా అడిగావా? దేవాలయానికి వస్తున్నావు, విశ్వాసం గురించి వింటూ ఉన్నాం, ప్రార్థన గురించి వింటూ ఉన్నాం, దాన ధర్మాలను గురించి వింటూ ఉంటాం, హృదయ పరివర్తన గురించి వింటూ ఉన్నాం. ఎప్పుడైనా ప్రభువా నాకు ఆ కనువిప్పు కలిగించి ఆ హృదయ పరివర్తన, ఆధ్యాత్మిక జీవితము మెరుగుపడేలాగున ఎప్పుడైనా అడిగావా? లోక సంపదల కోసమే నువ్వు అడుగుతున్నావు, కానీ లోక ఆలోచనల్లోనే నీవు ఉండి మ్రగ్గిపోతున్నావు. కానీ లోకము నిన్ను ఎలా సుఖిస్తుంది, సుఖపెడుతుంది అనే ఆలోచనలతోనే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి లోకంలో నీకు ఏదైతే అవసరమో దాన్ని అడుగుతున్నావే. కానీ మరి ఆత్మ సంతోషంగా ఉండటానికి, ఆత్మ సంతృప్తిగా ఉండటానికి నువ్వేం అడుగుతున్నావు? మనశ్శాంతిగా ఉండటానికి ఏం అడుగుతున్నావు? సమాధానంతో ఉండటానికి ఏం అడుగుతున్నావు? నువ్వు అడిగేది అంతయు దురుద్దేశముగా ఉన్నట్లయితే అది నీ దగ్గరకు రాదు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, దేవుని ప్రియ బిడ్డలారా, మనము దురుద్దేశముతో ఏది కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చి అడగకూడదు, ఆ పరిచయుడు మాదిరిగా. రెండవదిగా ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే కనుక, ఒక మంచి ఉద్దేశముతో అబ్రహాము దేవాతి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దురుద్దేశం లేదు అక్కడ అబ్రహాముకి. ఏంటంట, సొదొమ గొమొర్ర పట్టణము నాశనం అవుతున్నప్పుడు దేవుని దగ్గర గోజారుతున్నాడు. అయ్యా, 50 మంది ఆ యొక్క పట్టణంలో ఉంటే నువ్వు శిక్షింపవు కదా, 50 నుంచి మొదలుకొని 10 మంది వరకు వస్తూ ఉన్నారు, నువ్వు ఒక్కరిని చూపించినా నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను అంటున్నాడు దేవుని ప్రియుడు. అబ్రహాము మంచి ఉద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నాడు. స్వార్థము లేదు, ఇతరుల కోసము, ఇతరులు బాగుపడాలని, శిక్షకు గురి కాకూడదని అబ్రహాము అడుగుతున్నాడు. మంచి ఉద్దేశము, హృదయపూర్వకంగా ఇతరుల కోసము ఆయన అడుగుతూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఎక్కడా కూడా సొదొమ గొమొర్ర పట్టణాలలో మంచివాడు కనిపించలేదు. ఉన్న ఒక్కరిని కూడా నువ్వు దూరంగా వెళ్ళు అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజున మనము అదే ఆదికాండము 6వ అధ్యాయాన్ని కనుక మనం చదివినట్లయితే కనుక అక్కడ కూడా ఏం చూస్తున్నాం మనము? నోవాను ఒక్కనే పక్కకు పోమంటున్నాడు ఓడలోనికి. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా దేవునికి మంచి ఉద్దేశముతో ఉన్నటువంటి బిడ్డలు కనిపించలేదు. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేటటువంటి బిడ్డలు కనిపించలేదు. ఈరోజున నువ్వు ఎలా దేవుని మొరపెడుతున్నావు? ఏ ఉద్దేశంతో మొరపెడుతున్నావు? నువ్వు ఎలా దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు? ఆలోచన చేస్తావా ప్రియ సహోదరి, సహోదరు? దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అంటి పెట్టుకొని నీకు ఆశీర్వాదాలని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు ఈ లోకంలోనే ఉంటూ దురుద్దేశంతో
నువ్వేం చేస్తున్నావు? నీ స్వార్థానికి నీవు వెళ్తూ ఉన్నావు. కాబట్టి మొట్టమొదటిగా మనము ఎలా ఆయన అడగకూడదంట? దురుద్దేశముతో మనము ఆయనను అడగకూడదు మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే వాక్కు సెలవిస్తుంది, దేవుని శక్తిని గ్రహించి అడగాలి. లేదా ఇంకొక మాటలో దేవుని స్థాయిలో మనము అడగాలి అనే మాట మనం ఉంటున్నాం. దేవుని యొక్క శక్తిని గ్రహించి మనము అడగాలి. దేవుని శక్తిని గ్రహించినటువంటి వ్యక్తులు ఎవరా అని బైబిల్లో చూసినట్లయితే మనకి ఏలియా కనపడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1, 18వ అధ్యాయము 1 వచనాలు. ఏలియా దేవుని యొక్క స్థాయిలో ఉండి అడిగాడు, ప్రభా నీ ఉన్నవాడవు, నీ శక్తి నాకు తెలుసు, నీ ఒక గొప్పవాడివి, కాబట్టి నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, ఈ యొక్క నేల మీద 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దు అంటే పడలేదు. దేవుని శక్తిని గ్రహించి ఏది ఎప్పుడు ఎలా అడగాలో అది అప్పుడు అలా అడిగినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి మనతో ప్రయాణం చేస్తాడు. ఏలియా పక్షాన దేవాతి దేవుడు ఉన్నాడు. ఏలియా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన గ్రహించాడు. దేవుని శక్తిని ఏలియా కనుగొన్నాడు. దేవుని స్థాయిని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా వానలు పడవు అని తెలియపరుస్తూ ఉన్నప్పుడు అందరు ఎగతాళిగా నవ్వారు. కానీ 3.5 సంవత్సరములు ఆ నేలలో వర్షమంటూ లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు అడుగుతున్నప్పుడు దేవుని స్థాయి ఏంటి, దేవుని శక్తి ఏంటి గ్రహించు. చిన్న చిన్నవి కాదు, ఆయన స్థాయిలోనికి నీవు వెళ్ళి ఆయన శక్తిని నువ్వు గ్రహించి, ఇది కాదు నాకు కావలసింది, ఇది శారీరక కోరికలు కాదు నాకు కావలసింది, శారీరక సంతోషాలు సుఖాలు భోగాలు కాదు నాకు కావలసింది, ఆత్మ సంతోషంతో నేను ఉండాలి. నా దేవుడు నా ఆత్మను సంతోషపరచటానికి ఆయన తన శక్తి ద్వారా నాకు అనుగ్రహిస్తాడు. ఆత్మలో మనం ఎదగటానికి ఆయన అడగాలి. మనం ఎప్పుడు కూడా ఎలాంటి అడుగుతామంట? చిన్నవి మన యొక్క క్షణికమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి దేవుని అడుగుతాం. కానీ క్షణికమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కాదు, కానీ ఆయన స్థాయిని ఆయన శక్తిని గమనించినటువంటి నీవు అత్యున్నతముగా ఆయన్ను అడగాలి. నువ్వు అడిగే దానిలో గొప్పతనము ఉండాలి. ఎస్, ఇది నా దేవుడు మాత్రమే నాకు అనుగ్రహిస్తాడు అని నువ్వు విశ్వసించాలి. ఆయన శక్తిని మనము కనుగొని అడగాలి. దేవుని ప్రియ బిడ్డలారా, సంవత్సరములు ఏలియా దేవుణ్ణి అడిగినప్పుడు వర్షాన్ని ఇవ్వలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రజలు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఏలియా అంటాడు, ప్రజలు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు, నీ కరుణను అర్థం చేసుకోలేదు, నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేదు, నువ్వు వారితో ఉన్నావు అని వారు గ్రహించలేకపోయారు. అందుకే ఏం చేస్తున్నాడు? వానలు ఆపే అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఆయన ప్రేమ, ఆయన వర్షం, ఆయన కరుణ, ఆయన పంట ఇవన్నీ కూడా ఎవరిచ్చారనుకుంటున్నారంట? వారు అందరూ కూడా బాలు దేవతలు మాకు ఇవన్నీ ప్రసాదించాడు అనుకుంటున్నారు అంట. ఇజ్రాయేలు ప్రజలు ఏలియా ప్రవక్త కాలంలో ఇవన్నీ ప్రేమ కానీ, వర్షము కానీ, పంట కానీ, కరుణ కానీ, క్షమాపణ కానీ, దయ కానీ ఏవైనా కానీ
బాలు దేవత మాకిచ్చింది అని వాళ్ళు బాలు దేవతలకు ఆరాధిస్తున్నప్పుడు, నా దేవుడు ఉన్నవాడు, నా దేవుని శక్తి గొప్పది అని ఏలియా వారు పూజిస్తున్నటువంటి బాలు దేవతల దగ్గర నుంచి బయటికి రావటానికి, ఉన్నతమైన వాడిని కనుగొనటానికి, ఉన్నతమైన వాని దగ్గర సాష్టాంగ నమస్కారం చేయటానికి ఏం చేశాడు? వానలు కురిపీయకుండా కరువును ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ప్రియ బిడ్డలారా, కాబట్టి నేను ఎప్పుడైతే ఆయన శక్తిని గ్రహించగలుగుతూ ఉంటామో ఆయన మనకు ఉన్నతముగా అనుగ్రహిస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని ప్రియ బిడ్డలారా, మోషే దేవుని శక్తిని గ్రహించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే నీటిని ఆయన రాయి నుండి నీటిని పుట్టించాడు. దేవుని శక్తిని గ్రహించాడు కాబట్టి దేవుని దగ్గర చేతులు పైకి లేపి మాట్లాడినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా మార్చాడు. దేవుని శక్తిని గ్రహించాడు కాబట్టి ఒక్కసారి మాట్లాడగానే, ప్రార్థన చేయగానే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. గొప్ప కార్యాలు ఎన్నో మోషే అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చేశాడు. ఎందుకంటే మోషే దేవుని యొక్క శక్తిని గ్రహించాడు అనేది ఈరోజున మనం నేర్చుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఈ కథోలిక జీవితంలో బైబిల్ పఠనాన్ని మనం చదువుకుంటూ, 10 ఆజ్ఞలను మనము పాటించుకుంటూ, మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనం వెళ్తున్నామే. ఆయన శక్తి ఇంకా మనకి జ్ఞాపకం రావటం లేదా? ఆయన శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? అడుగు ఆయన్ని. ఆయన శక్తిని బట్టి నువ్వు అడగాలని ఈరోజున రెండవ మాటగా దేవాతి దేవుడు నీకు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ సోదరి సోదరులారా, కీర్తనకారుడు 132వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇదే మాటలను మనం చూస్తున్నాం. ఆయన శక్తిని కనుగొని మనం అడిగినప్పుడు ఆయన మనకు ఆయన కరుణను, ఆయన ప్రేమను, ఆయన పంటను, ఆయన దీవెనలను మనకు వర్షము వలె కృమ్మరిస్తాడు. ప్రియ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువిశేషము 11వ అధ్యాయము 8వ వచనము, పదే పదే ఆయనను అడుగవలెను. పదే పదే మనము ఆయనను అడుగవలెను అని వాక్కు మనకు నేర్పిస్తుంది. అంటే మాటి మాటికి ఆయన విసిగించాలి. ఒక మంచి ఉద్దేశముతో, ఒక మంచి తలంపుతో ఆయన శక్తిని కనుగొని, ఆయన మనకు ఎలాంటి వరప్రసాదాలు ఇవ్వగలుగుతాడో అనేది మనము కనుగొని ఏం చేయాలంట? మాటి మాటికి పదే పదే ఆయనను మనము అడగాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లూకా సువిశేషం 11లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక 3 స్నేహితుల యొక్క వృత్తాంతాన్ని కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని ఇంటికి రాత్రి వేళ వచ్చినప్పుడు భోజనానికి కూర్చోవాలని చూస్తున్నప్పుడు మొదటి స్నేహితుడి దగ్గర భోజనం లేదు. రెండవ స్నేహితుడు మొదటి స్నేహితుని దగ్గరికి అతిథిగా వచ్చాడు. వెంటనే మొదటి స్నేహితుడు మూడవ స్నేహితుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. పదే పదే తలుపు కొడుతూ ఉన్నాడు. పదే పదే తలుపు కొడుతూ ఉన్నప్పుడు మూడవ స్నేహితుడు ఆయన గదిలో నుండి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో నేను పడుక మీద ఉన్నాను, పిల్లలు నా ప్రక్కన నిద్రపోతూ ఉన్నారు అని ఆయన ఇంటిలో నుండే సమాధానం ఇస్తున్నప్పుడు మొదటి స్నేహితుడు మాత్రము పట్టు విడవకుండా పదే పదే తలుపు కొడుతూ ఉన్నప్పుడు ఇక నాకు తప్పదు అని ఆయన అక్కర తీర్చటానికి ఏం చేస్తున్నాడంట? పిల్లల పక్కన పడుకొని ఉన్నటువంటి ఆ మూడవ స్నేహితుడు లేచి తలుపు తీసి ఆయన అక్కర తీరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, కాబట్టి నీవు కూడా ఏం చేయాలంట? పదే పదే ఆ ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే నేను పదే పదే ఆ ప్రభువుని అడుగుతూ ఉంటామో, పదే పదే ఆయనను మనం ఏం చేయాలి అంట? గోజాడారు అని అడుగుతూ ఉండాలి. ప్రభువా నాకు ఇవ్వాలి. మీరు చంటి బిడ్డల్ని లేదా చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళకి కావలసింది దొరకకపోతే, ఇవ్వకపోతే ఇల్లంతా కూడా దొల్లాడుతూ ఉంటారు. అమ్మ చేయి పట్టుకొనో, అమ్మ కొంగు పట్టుకొనో, నాన్న చేయి పట్టుకొనో, లేదా నేల మీద దొల్లాడుతూ ఇంటికి నాకు అది కావాలి 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 అంటూ కన్నీరు రాకపోయినా కానీ
ఆ శబ్దంతో ఏడుస్తూ 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 వెక్కి వెక్కి ఏడుస్తూ వాడికి కావలసింది వాని దగ్గరికి వచ్చేంత వరకు మారం చేస్తూనే ఉంటాడు. తల్లిదండ్రులు విసుగుకుపోయి వీడు ఏడుపు ఆపేయాలి అని చెప్పేసి అయినా కానీ వాడు అడిగిందేదో ఆ బిడ్డ యొక్క సన్నిధిలో ఉంచేస్తారు. దేవుని ప్రియ బిడ్డలారా, అంత గొప్ప దేవుని నేను విశ్వసిస్తున్నప్పుడు నేను ఎలా అడగాలంట? పదే పదే ఆయన్ను అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో ఆయన తప్పక అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం అడిగేటప్పుడు మన తలంపులు దురుద్దేశంగా ఉండకూడదు. మన ఆలోచన ఆయన క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా రక్షకుడు, ఆయన శక్తిని నేను గ్రహించాను, ఆ శక్తిని గ్రహించి నేను ఆయన అడగాలి అని ఆయనను పదే పదే అడగాలి దేవుని ప్రియబిడ్డలు. అందుకే మత్తయి సువిశేషం 7వ అధ్యాయం 7వ వచనంలో వాక్కు సెలవిస్తూ ఉంది, అడుగుడు మీకు ఇవ్వబడును అంటున్నాడు. మనం ఏం అడుగుతున్నాం? మనకు దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. మనం ఏం అడుగుతున్నాం? దేవుడు మనకేం అనుగ్రహిస్తున్నాడు? మనం ఎలా అడుగుతున్నాం? దేవుడు మనకు ఎలా ఇస్తూ ఉన్నాడు? మనము ఎలాంటి స్థితిలో అడుగుతున్నాం? మనల్ని దేవుడు ఎలాంటి స్థితిలో పైకి లేపుతున్నాడు? ఆలోచన చేద్దామా? ఎప్పుడైతే నేను ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడు మన హృదయంలో ఏం రావాలంట? మార్పు అనేది రావాలి. దేవుని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర, అందుకే మనం వాక్కు చూసినట్లయితే కనుక దేవుని ప్రియ బిడ్డలారా, 1 తెస్సలోనికకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే సదా ప్రార్థించుడు. మీరు సదా అడగండి, ప్రార్థన ద్వారా ఆయన్ను అడగండి, ప్రార్థనలో మీరు అడగండి. సర్వదా ప్రతి క్షణము ఆయన ఏం చేయాలంట? అడగాలి. అది ప్రార్థనాపూర్వకముగా ఉండాలి అనేది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనమందరము కూడా అలసిపోతూ ఉన్నాం. ఎక్కడ అలసిపోకూడదంట? ఆయనను అడగడంలో అలసిపోకూడదు. ఎందుకంటే ఆయన అడగగానే అనుగ్రహించే దేవుడు. విశ్వాసముతో మనమందరము కూడా ఆయనను అడగాలి దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే నూతన నిబంధనలో మార్కు సువిశేషము 10వ అధ్యాయము 51, 52 వచనాలు కనుక మనం చూసినట్లయితే నీకేమీ కావాలేను అని గుడ్డివాడు అడుగుతూ ఉన్నాడు. గుడ్డివాని దేవుడు నీకేం కావాలంటే నాకు దృష్టిని దానము చేయము అంటూ ఉన్నాడు. గుడ్డివానికి ఏం కావాలంట? దృష్టి చూపు కావాలి అని అడుగుతున్నాడు. ఆయన ఏమని మొరపెట్టుతున్నాడు? దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణింపుము అని మొరపెట్టుకుంటున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరా, ఆ పుట్టుగుడ్డివాడి మాదిరిగా దావీదు కుమారా నన్ను కనికరించవా, నా మీద కరుణ చూపవా, నా వైపునకు చూడవా, నా కుటుంబ వైపునకు చూడవా, నా పరిస్థితులను చూడవా అని దావీదు కుమారా అని నువ్వు మొరపెట్టుకుంటే గనక నీకేం కావాలి బిడ్డ? ఈ రోజున ఈ వాక్కు ద్వారా అడుగుతున్నాడు. ఈ వాక్కు ద్వారా నువ్వు నన్ను అడుగుతున్నావా? నేను నీకు అనుగ్రహిస్తాను. ఏం కావాలి? ఉన్నతమైంది అడగటానికి నువ్వు ప్రయత్నం చేయి. మంచి ఉద్దేశంతో అడగటానికి ప్రయత్నం చేయి. పదే పదే ఆయన అడగటానికి ప్రయత్నం చేయి. నీ జీవితం ఆశీర్వదింపబడుతూ ఉంది. నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది. నీ జీవితం ఉన్నత స్థాయిలో నిలబడుతూ ఉంటుంది. దేవుని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర, ఈరోజున విన్నటువంటి ఈ వాక్యం, నన్ను అడుగుము నీకు నేను ఇచ్చేదను అంటున్నటువంటి ప్రభు, నీవు ఆయన్ని మంచి ఉద్దేశంతో అడగాలి, దురుద్దేశంతో అడగకూడదు. రెండవదిగా నీవు ఆయన శక్తిని గ్రహించి ఆయన్ను అడగాలి. మూడవదిగా నీవు పదే పదే ఆయనను అడగాలి. అప్పుడే దేవుడు నిన్ను కరుణించి నీకు కావలసినటువంటి అనుగ్రహాలను దయచేస్తాడు. అందరం ఒక్క నిమిషం తలలో ఉంచుదామా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రమయ్యా. ఈరోజున మేమందరము కూడా ప్రార్థనలో ఏకీభవించాం. నీ వాక్కును మేము ఆత్మశక్తితో ఆత్మబలంతో ఆలకించి ఉన్నాం. ప్రభా, మేమందరము కూడా నిన్ను ఎలా అడగాలి, నీవు మాకు ఎలా అనుగ్రహిస్తావు అనే గొప్ప పరమ రహస్యాలను
3 అంశాల ద్వారా నేర్చుకొని ఉన్నాం. ప్రభా, మేము దురుద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో నిన్ను అడిగేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని మలచండి. ప్రభా, నీ శక్తిని గ్రహించి మాకు కావలసినటువంటివి నాయన మేము అడుగుటానికి మాకు ఆ శక్తిని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, 3వదిగా నేను అడుగుడు ఇవ్వబడును అన్నావు. అయినా పదే పదే మేము అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు మాకు అనుగ్రహిస్తావని లూకా సువిశేషం 11 మాకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈరోజున ప్రభువా, మేము అడుగుతూ ఉన్నాం, మాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా, మా కుటుంబంలో శాంతిని దయచేయండి ప్రభువా, ఐక్యతను నాయన మా సంఘంలో దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, మేమందరం కూడా ఐకమత్యంగా నా తండ్రి శాంతితో సమాధానంతో ముందుకు పోతూ ఉన్నప్పుడు ప్రభువా, నీ నామానికి మేము నేను మహిమను చేకూర్చేటటువంటి బిడ్డలుగా ఉంటాం. అలాంటి గొప్ప బిడ్డలుగా మేమందరము ఉండాలని అడుగుతూ ఉన్నాం ప్రభా. అదే ప్రత్యేక విధముగా నైనా మరికొద్ది రోజులలో మేమందరము కూడా నా తండ్రి మా న్యూ అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయబోతూ ఉండగా, ప్రారంభించుకోబోతుండగా, అటు విద్యార్థుల పాఠశాలలు కళాశాలలు తెరవబోతుండగా వారికి మంచి విజ్ఞానాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం నైనా. వారి యొక్క ప్రయాణాన్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ఉద్యోగస్తులను దీవించమని అడుగుతూ ఉన్నాం నైనా. వ్యవసాయదారులను, వారి యొక్క పంట భూములను నా తండ్రి సకాలంలో మంచి వర్షాన్ని కురిపించి ప్రభువా, వారు విత్తనము వేసి మంచి ఫలితాలను పొందుకోవాలని నైనా ఈ యొక్క ప్రారంభంలోనే నా తండ్రి మేము అడుగుతూ ఉన్నాం నైనా. మీ శక్తిని నైనా ఆనాడు ఈసాకు గ్రహించి ప్రభువా, ప్రతి ఒక్క విత్తనాన్ని, ప్రతి ఒక్క నా తండ్రి భూమిని నీ సన్నిధిలోనికి ఉంచినప్పుడు నీవు దానిని ఆశీర్వదించి 100 ప్రతిఫలం ఇచ్చావు అని నైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 26:12 నువ్వు మాట్లాడుతున్నావు, ఈసాకు ఎదపెట్టగా 100 ప్రతిఫలం పొందుకునను అంటున్నావు ప్రభా. ఈ రోజున ఈ యొక్క నూతన అకాడమిక్ ఇయర్లో ప్రారంభంలోనే మేమందరము కూడా అడుగుతూ ఉన్నాం, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును, విజ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగులకు నా తండ్రి వారి యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసి పిల్లలకు ఉపయోగపడేలాగా ఉంచండి. వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ఆఫీసులలో నా తండ్రి వారందరినీ కూడా దీవించండి. ప్రమోషన్స్తో దీవించండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా నీకు సాక్ష్యంగా ఉండి బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా వ్యవసాయదారులను, రైతన్నలను, రైతు కుటుంబాలను ఈ రోజున ప్రత్యేక విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సకాలంలో వర్షాలను కురిపించి ప్రభువా, మంచి పంటలను మా అందరికీ ఈ సంవత్సరం అందించమని వేడుకుంటున్నాం. జాగ్రత్తగా నైనా మేము ముందుకు నడుస్తూ ఉండగా, నైనా జాగ్రత్తగా నీ వైపునకు చూస్తూ ఉండగా మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభువా, నీవే నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపమని మా నాథుడును మీ కుమారుడునైనా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.